ఐదో టెస్ట్ వేదికైన ధర్మశాలలో టీమిండియా యంగ్ బ్యాటర్ రింకు సింగ్ కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇతను టెస్ట్ టీంలో సభ్యుడు కాదు. అయినా రింకు అక్కడికి ఎందుకు వెళ్లాడు, జట్టుతో ఎందుకు కలిశాడు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ రింకు సింగ్ తనంతట తానుగా ధర్మశాలకు వెళ్లలేదట. బీసీసీఐ ఆదేశాలతోనే ఈ యువ ఫినిషర్ జట్టు సభ్యులను కలిశాడట. దీంతో ఎందుకు బీసీసీఐ రింకుని ధర్మశాలకు పంపించింది అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అయితే రింకు సింగ్ ధర్మశాలకు వెళ్లేందుకు ఓ కారణం ఉందట. జూన్ 1 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ టోర్నీ కోసం టీమిండియా ఆటగాళ్లు సోమవారం ఫోటో సెషన్ నిర్వహించారని తెలుస్తోంది. టీ20 జట్టులో భాగమయ్యే ఆటగాళ్లు సోమవారం ప్రాక్టీస్ సెషన్ కు సైతం దూరంగా ఉన్నారని సమాచారం. వరల్డ్ కప్ కు ఎంపికయ్యే ప్రాబబుల్స్ తో బీసీసీఐ ఈ ఫోటో సెషన్ ను నిర్వహించింది. భారత్ తరఫున ఇటీవల టీ20లోకి అడుగుపెట్టిన రింకు ఆడిన కొన్ని మ్యాచ్ల్లోనే తనదైన ముద్ర వేశాడు. ఫినిషర్ గా జట్టు విజయాలందించాడు. దీంతో రింకు ప్రదర్శన ఆధారంగా అతన్ని టీ20 ప్రపంచ కప్ కు ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే రింకుని ఫోటోషూట్ లో భాగం చేస్తుంది. ఇతనితో పాటు పలువురు టీ20 స్పెషలిస్టులు సైతం ధర్మశాలకు వెళ్లినట్లు తెలుస్తుంది. కాగా జనవరిలో జరిగిన ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ అనంతరం టీ20 ప్రపంచ కప్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడారు. మెగా టోర్నీ కోసం ఇప్పటికే సుమారు 9 నుంచి 10 మంది ఆటగాళ్లు ఫిక్స్ అయ్యారని చెప్పుకొచ్చారు. దీంతో రోహిత్ చెప్పిన ఆ 10 మందిలో రింకు ఉన్నాడని ఆ ఫోటోషూట్తో ఖాయమైంది. అలాగే ఐపీఎల్లో అంచనాలకు మించి రాణించిన వారిపైన బీసీసీఐ ఫోకస్ చేయనున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచ కప్ కోసం మే 1న భారత్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. టీ20 ప్రపంచ కప్ జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది, యంగ్ ప్లేయర్లను తీసుకుంటారా, అనుభవానికే పెద్దపీట వేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇందులో భాగంగానే రింకుని ఫోటోషూట్ లో భాగం చేస్తుంది.